చాలా చాలా ఆయన మాటలు విన్నాం కాబట్టి ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ఎలా చెప్తాడు ఏంటి అనేది. ఒకసారి బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు, నిజంగానే మోదీ గారి ప్రసంగం అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. ఈరోజు పొత్తుల్ని దాటి దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. అవునంటారా కాదంటారా? అవునండి, అవును, కరెక్టే. ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులందరికీ మీకు నమస్కారం అండి. ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకు పోతా ఉంది, దాన్ని ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎన్నికల ప్రసంగం కంటే కూడా భారతదేశ అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంది. దాంట్లో భారతదేశంలో ఒక భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చేసిన అభివృద్ధిని వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి 2,30,000 కోట్లని మేము బటన్ లో క్రెడిట్ చేస్తామని చెప్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అంతా ఆయన సొంత డబ్బు ఇచ్చినట్టుగా ఈయన బటన్ నప్పడం, ఆ బిల్డప్ అంతా చూస్తే నిజంగా ఈయన సొంత డబ్బు ఇచ్చారేమో అనుకునే పరిస్థితి. కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా ఏ డబ్బు వచ్చిందనేది కూడా వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి, అది కూడా చెప్తా ఉన్నారు. మేము 1,80,000 కోట్లని మేము ఈ ఆంధ్ర రాష్ట్రానికి రైతు నేస్తంలో కానీ లేకపోతే విద్యాదీవెనలో ఇచ్చే డబ్బుల్లో కానీ అన్నిట్లోనూ మా షేరింగ్ ఉంది. పెన్షన్ డబ్బుల్లో కూడా మా షేరింగ్ ఉంది. ఏదైతే ఇప్పుడు మీరు నిరుపేదలకు ఇచ్చే బియ్యంలో కూడా మేము ఫ్రీగా ఉచితంగా ఇస్తా అంటే మేము మీన్స్ నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తారని కాదు, భారతదేశ ప్రజలు కట్టే పనులనే విషయాన్ని అన్ని పార్టీలు కూడా మర్చిపోతా ఉన్నాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మేమైతే మాతో సహా సామాన్య రైతు కానీ ఒక లారీ డ్రైవర్ దగ్గర నుంచి అందరూ కూడా ఇవాళ పన్ను కడతా ఉన్నారు. ఆటో డ్రైవర్ దాకా డ్రైవర్ దగ్గర నుంచి అందరూ ఈ పన్నుల భారాన్ని, ఈ పన్నులు వేసిన డబ్బుల్ని మీరు తిరిగి వెనకిస్తా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాటా వస్తా ఉంది. ఈ డబ్బుల్ని మీరు పెత్తనం చేస్తా ఉండి మళ్ళీ పైగా మీరేదో మీ సొంత డబ్బులు ఇచ్చినట్టు నేను బటన్ నొక్కాను, నేను అది వేసాను, నేను అమ్మఒడి వేసాను, లేకపోతే ఇవన్నీ అప్రస్తుతం అండి. రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ అమరావతి నగరానికి 8,000 కోట్లు ఇచ్చింది. ఇది ఏ రకంగా మనం దీన్ని ఎదరు తీసుకెళ్లారు ఇప్పుడు వరకు, మరి అది ఎందుకు అవ్వలేదు? ఈ డబ్బులన్నీ ప్రజల డబ్బులే కదా మీరు వాడి మరి ఆ బిల్డింగ్ అన్ని పాడు పెట్టేసి పరిస్థితి కనపడతా ఉంది. ఇక నిజంగా తెలుగుదేశం పార్టీ తప్పు చేసి ఉంటే గడిచిన 4 సంవత్సరాలు దాటింది. ఈ 4 సంవత్సరాలు ఇంకా మహా అయితే 40 రోజులు 50 రోజులు ఎలక్షన్ రాబోతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పవలసిన మానేసి నేను ఎదుగో ఆ డబ్బులు ఇచ్చాను, ఈ డబ్బులు ఇచ్చాను, కానీ రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిపోయింది. ఏదైతే డబ్బులు మీరు ఇచ్చారని చెప్తున్నారో అవన్నీ కూడా పేదలను నడ్డు విడిచి ఇవాళ ఏదైతే కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారు, మరి ఆ డబ్బులు నిత్యావసర వస్తువుల రేట్లు ఎన్నిసార్లు పెంచారు, దీనివల్ల వచ్చే ఆదాయం ఎంత, దీనివల్ల ఏ పేద ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది మీరు చెప్పండి ఖచ్చితంగా. అంతే తప్ప నేను బటన్ నొక్కాను, నేను డబ్బులు వేసాను, అమ్మఒడి వేసాను, లేకపోతే రైతు నేస్తం ఇచ్చాను, ఎక్కడ డబ్బులు ఇచ్చావు, ఎవరు డబ్బులు ఇచ్చావు? అసలు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక పక్కన అప్పులు చేస్తా ఉన్నారు, ఓ పక్కన ఈ రేట్లు పెంచుతా ఉన్నారు, కరెంటు బిల్ రేట్లు పెంచుతా ఉన్నారు, డీజిల్ రేట్లు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ. మరి ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు ఎందుకు డిస్కస్ చేయరు? ఎంతసేపు మేము వేసా ఉంటారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు చూస్తే 1,80,000 కోట్లు మేము ఇచ్చామని చెప్తున్నారు. మరి డబ్బులు ప్రధానమంత్రి ప్రసంగంలో ఈ అంశాలు రేపు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా? ఉంటాయండి, డెఫినెట్ గా ఉంటాయి. వాళ్ళు ఎలా అయితే చెప్తున్నారో అదే విధంగా మోడీ గారు కూడా చెప్తారు. ఇగో నేను పలానా రైతులకి ఇలా డబ్బులు 6,500 ఇచ్చాను, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 1,80,000 రూపాయలు ఇచ్చాను పేదవాడికి, ఈ డబ్బంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులే, దీని కాదని రైట్ ఏమైనా ఉందా? లేకపోతే వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడతారని కూడా నేను అడుగుతా ఉన్నా. మరి ఇవ్వలేదు 1,80,000 రూపాయలు మీరు ఈ గృహాలకి కట్టుకోవడానికి జగన్ ఇళ్ళకి డబ్బులు ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు కదా. 1,80,000 కోట్లు ఇవ్వలేదా? ఆ డబ్బులు 1,80,000 రూపాయలు ఇవ్వలేదా? మరి ఇవన్నీ మన ప్రజలు తెలియజెప్పడం మానేసి మీరు ఇచ్చేసాం చెప్తున్నారు. మీరు లెక్కర్ని ఏ రకంగా ఎంత డబ్బులు ఎక్కడ అమ్ముతున్నారు, ఇవి ఏదో డిజిటల్ లావాదేవీలు పెట్టలేదు, ఎంత తయారవుతుందో ఎంత అవుతుందో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతూ ఉండి పైగా మీరు 100 మందిని 100 పార్టీలు క్వశ్చన్ చేస్తారు. అది ముందు అవన్నీ మానేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్ని పార్టీలు పొత్తున్న పెట్టిన మీరే పరిపాలన చేయండి, మాకు అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రజల కోరిక ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల రేట్లు పెరగాలి, రైతుకి ఇబ్బంది లేకుండా ఉండాలి అని ప్రజలను కూడా కోరుకుంటా ఉన్నారు. సొంతంగా సంపాదించుకునే అవకాశాన్ని కల్పించమన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వమని చెప్తా ఉన్నారు, ఉద్యోగ క్యాలెండర్ ఇప్పించమని చెప్తా ఉన్నారు, ప్రత్యేక హోదా తీసుకురామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మానేసి మేము ఏదో డబ్బులు ఇచ్చాం, ఎవరు డబ్బులు ఇచ్చారని అడుగుతున్నాను. ఇప్పుడు కూడా అడుగుతున్నాను, ఎవరైనా వైసీపీ నాయకులు ఎవరు డబ్బులు ఇచ్చాం? మీరు ఇచ్చినా, చంద్రబాబు గారు ఇచ్చినా, ఈవెన్ మోడీ గారు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా ఈ పేద ప్రజల దగ్గర నుంచి ధనికుల దాకా కట్టి ఇన్కమ్ ట్యాక్స్
లేకపోతే ఒక లీటర్ పెట్రోల్ కొట్టితే 35 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రోజు ఒక పేదవాడు మోటార్ సైకిల్ అయితే కట్టలేదని అడుగుతా ఉన్నాను. ఈ డబ్బంతా ఏమైపోతా ఉంది? ఈ రూపాయలు వచ్చే డబ్బులు ఏమైపోతా ఉంది? అది కూడా తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతే తప్ప ఎవరైనా పరిపాలించండి సార్, ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల విలువలు పెరగాలి. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లో ఇవాళ పొద్దున్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈ తెలంగాణ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళి పనిచేసి పరిస్థితుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పనులు చేసుకునే పరిస్థితి రాష్ట్రాన్ని తీసుకొస్తాం గొప్ప కదా అని అడుగుతున్నాను. అలా జగన్మోహన్ రెడ్డి కూడా అడగాలని నేను కోరుతా ఉన్నా. ఆయన కూడా నేను ఇంత గొప్పగా పరిపాలన చేశాను, ఈ రాష్ట్రంలో యువకులు వేరే ప్రాంతానికి వెళ్తలేదు, మన రాష్ట్రంలో నేను వనరులు తీసుకొచ్చాను, ప్రత్యేక హోదా తీసుకొచ్చాను, అమరావతి నగరాన్ని నిర్మించాను, లేకపోతే పోలవరం మీద కట్టానని చెప్పుకుని దమ్ముంటే చెప్పండి. అంతేగాని ఎంతసేపు మీ బటన్ నొక్కి ఎవరు బటన్ నొక్కారు, ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు చెప్పండి ఒకసారి. రైట్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమంటారు?